మోనన్న మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, దీన్ని ఎలా తీసుకుంటారు? ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళని మాత్రం బయటికి పంపించట్లేదు. మిగిలిన రాష్ట్రాల్లో మనం బీజేపీ పాలిత ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్న ఎవరైతే తిష్ట వేసిన రోహింగ్యాస్ లేకపోతే బంగ్లాదేశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తుంది అక్కడ ప్రభుత్వం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి యాక్షన్ కనిపించట్లేదు. అదే అంటున్నాను కదా, ఇందాక ఇక్కడ స్టేజ్ మీద కూడా అదే చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఏ రోజైతే మత సంతుష్టీకరణటువంటి రాజకీయాలు బంద్ అవుతాయో ఆ రోజే దేశం సురక్షితంగా ఉంటుంది. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు కేవలం ఒక మైనారిటీ ఓట్ బ్యాంకును మాత్రమే నమ్ముకొని ఈ దేశంలో రాజకీయాలు నడిపిస్తుంది. హిందువులలో మాత్రం కులపరమైనటువంటి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ రోజైతే ఈ దేశంలో ఈ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయం అనేది బంద్ అవుతుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. ఉదాహరణకు తీసుకోండి, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆయన రాసినటువంటి మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు కానీ లేదా జనాభా మార్పిడి కానీ చాలా అవసరం. వీళ్ళని మనము ఏ దేశానికి సంబంధించినటువంటి మతస్థులను దేశానికి పంపించిన రోజే ఈ దేశం భవిష్యత్ అనేది ముందుకు పోతుంది. ఇదే ఈ దేశంలో స్వతంత్రం అనంతరము ఈ యొక్క స్టెప్ని కనుక మనం అప్పుడే ఎఫెక్టివ్గా చేయగలిగినట్టే ఈరోజు ఈ దేశానికి సంబంధించినటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు అనేవి ఉండవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు కేవలం మైనార్టీలను సంతుష్టిపరచడానికి కోసమే ఇట్లాంటి దేశ భద్రతకే విఘాతం కలిగించినటువంటి పనులు ఈరోజు కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అరే నాకు అర్థం కాదు, దేశ భద్రత కన్నా మీ రాజకీయాలు ముఖ్యమా? ఈరోజు దేశ ప్రజలు చదువుకున్న యువకులు, ముఖ్యంగా చదువుకున్న యువకులు జాగృతం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కనుక జాగృతం అవ్వకపోతే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా నెలకు, మీ జీవితం మొత్తం త్యాగం చేసి ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్కో రూపాయి మీ చేతిలో మిగలదు. ఈరోజు ఉదాహరణ మనం చూస్తున్నాము, బంగ్లాదేశు, బెంగాలు, కాశ్మీరు, కేరళలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాము కొట్టి గుంజుకుంటున్నారు. యాక్టివిస్ట్ గా కాకుండా ఒక అడ్వకేట్ గా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎందుకంటే రోహింగ్యాలని వీళ్ళని గుర్తుపట్టడం ఎట్లా అండ్ వాళ్ళని పంపించడానికి ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? లేదండి, దీనికి సంబంధించి ఆల్రెడీ సిఏ చట్టం అనేది దానికోసమే వచ్చింది. సిఏ చట్టం ఏమో వేరేది. యాక్చువల్లీ వాళ్ళని పంపించడం కోసం వచ్చింది కదా సిఏ చట్టం కాదు. కానీ ఎన్ఆర్సీ అనేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఉంటుందో ఎన్ఆర్సీని అమలుపరచాలి. ఎన్ఆర్సీని అమలుపరిస్తే ఈ దేశ వాస్తవ్యులు ఎవరు, అక్రమ వలసదారులు ఎవరు అనేది క్లియర్గా బయటకు వస్తుంది. సిఏని, ఎన్ఆర్సీని తక్షణమే అమలుపరచాలి. ముఖ్యంగా ఈ చాలా పక్క దేశాల్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి హింసకు గురవుతున్న వాళ్ళకేమో సిఏని అమలుపరచమంటే బాధ అవుతుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులను ఈ దేశం నుంచి పంపించాలంటేనేమో ఇక్కడ ఉన్నటువంటి కుహానా సెక్యులర్ వాదులకు అందరూ కూడా నొప్పిలేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? ఇదే రకమైనటువంటి న్యాయం. కాబట్టి అట్లా కాదు, ఎవరికైనా ఒకటే న్యాయం. ఈ దేశంలో అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసి పెట్టింది. కేవలం దాన్ని అమలుపరచడమే తర్వాయి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను వేడుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎన్ఆర్సీ సిఏ చట్టం యొక్క అమలు ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా జరిగేలా మనం అందరం కూడా మద్దతు తెలియజేయాలి, దానికి సపోర్ట్ చేయాలి. దానికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ దేశంలో అక్రమంగా చొచ్చుకొని వచ్చినటువంటి ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రోహింగ్యాలు, వీళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి బయటకు పంపిస్తుంది. రోహింగ్యా విషయంలో మనం ఒకటే ఆలోచించాలండి, బౌద్ధం శాంతికి నిర్వచనమైనటువంటి బౌద్ధ మతం కూడా వాళ్ళని భరించలేకపోయిందంటే ఇక్కడ హిందువులు ఎడభరిస్తారండి? పోనీ వాళ్ళ మతస్థులైనటువంటి బంగ్లాదేశ్ ఇస్ అన్ ఇస్లామిక్ కంట్రీ, ఒక ఇస్లామిక్ దేశం బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్ కూడా వాళ్ళ దేశంలోకి రానివ్వట్లేదంటే భారతదేశం ఏ విధంగా భరిస్తుందండి? భారతదేశం ఏమన్నా ధర్మసత్రమా? ఇలా పుణ్యానికి చేసి పెట్టినామా మొత్తం? లేకుంటే ప్రపంచం ఇదే నడుస్తుంది కదా, ఇలాంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యూరోప్కో లేకపోతే అమెరికాకో పంపించడం జరుగుతుంది. అలానే భారతదేశంలో ఈ బంగ్లాదేశీయుల్ని అండ్ రోహింగ్యాల్ని వీళ్ళని పంపించడం జరుగుతుంది. ఇదంతా సానుభూతితో చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు. కాదండి, ఇది సానుభూతి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాజాలో అటాక్స్ జరిగినాయి. గాజాలో జరిగినటువంటి అటాక్కి సంబంధించి పక్కన ఉన్నటువంటి 6 ముస్లిం దేశాలు ఉన్నాయి, లిబియా, ఈజిప్ట్, లెబనాన్, సిరియా, ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లోకి ఎందుకు రానివ్వట్లేదు? ఆఫ్ఘనిస్తాన్లో మొన్న తాలిబాన్ రూల్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లోకి ఎందుకు రానియలేదు? మరి వాళ్ళిద్దరు కూడా ముస్లింసే కదా, మరి వేరే దేశాలకు ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? రోహింగ్యాలను పక్క దేశంలో ఉన్నట్టు బంగ్లాదేశ్ ఎందుకు రానియట్లేదు? అంటే ఇదంతా ఒక మైండ్ గేమ్, ఒక స్ట్రాటజీ. ఆల్రెడీ మెజారిటీ ఉన్నటువంటి దేశాలకు చొచ్చుకోపోయి అక్కడ వీళ్ళ సంతతిని పెంచేసి ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఒక కుట్ర ఇది. లేకపోతే ఏముందండి, ఇప్పుడు ఫైటింగ్ వచ్చినప్పుడేమో మా బ్రదర్ కంట్రీ అంటారు, పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి దోస్తే అయిపోతుంది. ఈ పాలస్తీన్కి, లిబియాకి, ఈజిప్ట్కి, లెబనాన్కి, సిరియాకు వాళ్ళందరూ ఒక దాటి మీద వచ్చి కొట్లాడతారు. అదే శరణార్థులను తీసుకోవడానికి విషయంకి వచ్చేసరికి మాత్రం వద్దొద్దు మాకొద్దంటారు. ఇది ఎక్కడ గేమ్?
ఇదంతా ఒక గేమ్, ఇదంతా ఒక పొలిటికల్ గేమ్, ఒక రిలీజియస్ గేమ్ ఇదంతా. ఈ గేమ్ ట్రాప్లో పడ్డది జర్మనీ, ఈ గేమ్ ట్రాప్లో పడ్డది యూకే, ఈ గేమ్ ట్రాప్లో పడ్డది ఫ్రాన్స్. ఈ మూడు దేశాలు కూడా వెరీ సూన్ రాబోయే 20-30 సంవత్సరాలలో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్లామిక్ డామినేషన్ కంట్రీస్గా మారబోతున్నాయి. ఎప్పటికైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి భారతదేశం రావద్దంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు జాగృతం అవ్వాలి. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకు తెలుసుకున్న అర్థమైన ఒక్కడు 100 మందికి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ రోజే ఈ దేశం భద్రతంగా ఉంటుంది. లేకపోతే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా కొట్టి తన్ని బట్టలిపి తన్ని దేశంలోకి వెళ్ళగొడతారు, లేదా చంపుతారు, కోసి పాడేస్తారు. లేకపోతే ఇక మీరు జాగృతం అవ్వకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. ఎన్ని కోట్లు సంపాదించిన ఉపయోగం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం 100 మందికి చెప్పే విధంగా మనం అందరం ఇనిషియేట్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క అంశమే కాదు, ముఖ్యంగా ఇందాక చెప్పడం జరిగింది, పాకిస్తాన్ యువకులను పెళ్లి చేసుకునేటటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో, లేడీస్ ఉన్నారో, వాళ్ళ గుట్టే సంతతి పైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు, వాళ్ళ వేరేబౌట్స్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ ఉద్యోగాలలో ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, ఇండియాలో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారో, ఇండియాలో ఉంటే ఏం పని చేస్తున్నారు, పాకిస్తాన్లో ఉంటే ఈ వేరేబౌట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన నేషనల్ లెవెల్లో ఒక ఎన్ఐఏ ద్వారానో సిబిఐ ద్వారానో ఖచ్చితంగా ఒక లార్జ్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఈ మీడియా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి మేము వేడుకుంటున్నా, దయచేసి దానిపైన ఒక ఎన్ఐఏ దర్యాప్తు చేయండి. అది దేశ భద్రతకు చాలా డేంజరస్ ఉపద్రవంగా మారబోతుంది. ఈ యొక్క అంశం ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి యువకులను పెళ్లి చేసుకునే విషయం ఏదైతే ఉందో, కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. జై భీమ్, భారత్ మాతాకి జై. ఈ